హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే టీన్స్ మూవీ చూడడం జరిగిందండి. ఈ మూవీ 2 అవర్ 5 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ తమిళ్లో అయితే రిలీజ్ అయిందండి థియేటర్స్లో. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూడడానికి నాకైతే మెయిన్ రీజన్ ఒకటేనండి, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పారు. సో ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలైతే నాకైతే నచ్చలేదండి. సో కంప్లీట్గా అందరూ మ్యాక్సిమం పిల్లలే ఉంటారు కాబట్టి పిల్లలకైతే నచ్చొచ్చేమో. బేసిక్గా ఈ మూవీలో అయితే అక్కడక్కడ పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తారని చెప్పాలి. సెకండ్ హాఫ్లో కొద్దిగా మూవీ ప్రోగ్రెసివ్గా బాగానే ఉంటుంది, కానీ ప్రతి 10 నిమిషాలకు ఒక చైల్డ్ మిస్ అవ్వడం అనేది రిపీటెడ్గా చూపిస్తూనే ఉంటారు. దానికి తోడు ఏదో అరుపులు, చీకటి, గోలలు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అండ్ దానికి రీజన్ కూడా ఎందుకు మిస్ అవుతున్నారు అది ఇంటర్వెల్ తర్వాత చూపిస్తారండి. అప్పటికే మనం అయితే మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం కూడా. ఆ రీజనింగ్ కూడా పెద్ద కన్విన్సింగ్ అయితే అనిపించలేదు నాకు. సో ఇచ్చే రీజనింగ్ ఏదో స్టార్టింగ్లోనే ఇచ్చుంటే ఒక సెటప్ లాగా, తర్వాత వీళ్ళు మిస్ అయిపోతూ ఉంటే మాత్రం కొద్దిగా ఆడియన్స్కి అయితే కొద్దిగా బాగుండేది, చూడడానికి క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేది. సో ఒకనొక పాయింట్లో అయితే మనకైతే అర్థం కాదు, వీళ్ళు ఇంట్లో చెప్పే రీజన్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు, అసలు దెయ్యం కోసం ఎందుకు వెళ్తున్నారో అనిపిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 2 ఉందని లాస్ట్లో అయితే అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ ఎందుకు తీస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. ఏదో రకంగా ఓటీటీకి అమ్మేసుకోవచ్చు, డబ్బులు చేసుకోవచ్చు అని తీస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఎలాగో థియేటర్స్ రిలీజ్ చేసినా కానీ పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు, ఓటీటీ వాళ్ళు ఎలా అయినా కొనేస్తారు అన్నట్టుగా ప్రతి మూవీకి సీక్వెల్ తీసేస్తున్నారు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే, సరిగ్గా 12 మంది టీనేజ్ పిల్లలు అయితే ఉంటారండి. వాళ్ళలో ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక బావిలో సరిగ్గా 12 గంటలకి తాడు వదిలితే దాన్ని దెయ్యం పట్టుకొని లాగుతుందని చెప్తూ ఉంటారు. ఇంకా ఈ పిల్లలందరూ కూడా బంక్ కొట్టే స్కూల్కి ఆ బామ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతారు. అప్పుడే ఏం జరిగింది, మధ్యలో వాళ్ళకి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది అండి. పార్థిబన్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఆయన స్క్రీన్ ప్లేస్ మనం మూవీకి చాలా పెద్ద పాజిటివ్ అని చెప్పాలి. అండ్ మూవీలో చిన్నపిల్లలు చేసిన యాక్టింగ్ కానీ, క్లైమాక్స్లో వచ్చే 30 మినిట్స్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ చాలా పాజిటివ్గా అనిపించాయి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా పర్లేదు అనిపించింది అండి. సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ అనిపించింది. అండ్ ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. ఒక సాంగ్ పర్లేదు అనిపించింది, ఓ మై జీసస్ అనే సాంగ్ ఒకటి. కొన్ని సీన్స్లో పిల్లలు మందు తాగుతున్నట్టుగా చూపించారండి, అది కొద్దిగా ఓవర్ అయిందేమో అనిపించింది. అండ్ ముందుగా చెప్పాను కదా, ప్రతి 10 నిమిషాలకు ఒకరు మాయమైపోతూ ఉంటారని. దానికి అరుపులు, కేకలు, మధ్య మధ్యలో అయితే కొద్ది లవ్ ట్రాక్, ఇవన్నీ ఎందుకు సెట్ చేశారో నాకు అర్థం కాలేదు. అండ్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ, హైలైట్ చేయడానికి కానీ ఒక ఇంగ్లీష్ సంభాషణలు అండ్ అలానే సాంగ్స్ పెట్టేసి ఏదేదో చేద్దాం అనుకున్నారు, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదండి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకైతే ఏం అర్థం కాదు, మాయమైపోతూ ఉంటారు ఏంటా అన్నట్టుగా చూస్తూ ఉంటాం. బట్ సెకండ్ హాఫ్లో అయినా దానికి రీజనింగ్ కరెక్ట్గా ఇస్తారేమో అనుకున్నాను, అది కూడా ఏమీ లేదండి. సో అన్కన్విన్సింగ్గానే చాలా కన్ఫ్యూజ్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే అంతా కూడా. గ్రాఫిక్స్ అయితే ఐడియా పరంగా బాగానే ఉన్నా కానీ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే చాలా వీక్గా అనిపించాయి. సో ఇంకేదేదో చెప్తేస్తూ ఉంటారు, సైన్స్ ఫిక్షన్ కదా అని అంతరిక్ష పరిరక్షణ అంటారు, OS2 అంటారు, ఇంకా ఏవో చెప్తూ ఉంటారండి. సో ఇదంతా చెట్టి మూవీని అయితే చాలా కాంప్లెక్స్గా చేస్తారు స్క్రీన్ ప్లేని. అండ్ యోగి బాబు గారిని ఈ మూవీలో ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలియదండి. కంప్లీట్గా ఆయన పొటెన్షియల్ని వేస్ట్ చేశారనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, మెయిన్ కాన్సెప్ట్ బాగున్నా కానీ చిన్నపిల్లలకైతే నచ్చొచ్చు అండి. నార్మల్ ఆడియన్స్కి అయితే, సైన్స్ ఫిక్షన్ చూసే వాళ్ళకైతే ఇదైతే అంతగా నచ్చకపోవచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించింది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.